దేవుని యొక్క వాక్యం ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని యొక్క వాక్యమును కూర్చున్న మర్మం. ఆమేన్, హల్లెలూయా. నీ పక్క వారు చెప్పండి, నువ్వు దీవించబడుదువుగాక యేసు నామములో అని. ప్రతి ఒక్కరు చెప్పాలి, ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. చెప్పండి, నువ్వు దీవించబడుదువుగాక, నీవు వృద్ధిపరచబడుదువుగాక. ఎందుకంటే సాతాను అనేక సార్లు మనల్ని వృద్ధి కాకుండా ఆపేస్తుంటది, వృద్ధిలోనికి రాకుండా అడ్డుపడతా ఉంటది. మన దీవెన మనం అనుభవించకుండా సాతాను మాటి మాటికి పలుమార్లు అడ్డుపడతా ఉంటాడు. అందుకే నీ పక్కవారు చెప్పండి, నీ అభివృద్ధి ఫలించునుగాక అని చెప్పండి యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఫలింపులో పరిగెత్తుదువుగాక అని చెప్పండి యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క వచనములను, దేవుని యొక్క మాటలు విశ్వాసముతో ఒప్పుకోలు చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి నీ కుటుంబాన్ని కదిలిస్తుంది. ఆమేన్. మనం అనుకుంటాం ఈ మాట, మనం పలికే మాటలు సాధారణంగా పలుకుతున్నాము అని. మనం అనుకుంటాం ఈ మాట మనం మామూలుగానే పలుకుతున్నాము అని. లేదు, నువ్వు దేవుని యొక్క మాట పలికినప్పుడు దేవుని యొక్క శక్తి ఆ స్థలంలో పనిచేస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే, బిడ్లారా, బయట ఎక్కడో కరెంట్ అలాగ పాస్ అవుతూ ఉంటుంది, బయట ఎక్కడో కరెంట్ అలాగా పాస్ అవుతూ ఉంటుంది. కానీ ఎవరికి తెలియదు, అది చూస్తుంటే సాధారణమైన వైర్ల మాదిరిగా ఉంటాయి. దాంట్లో ఏముందిలే, మనలాగా నడుస్తుందా, మనలాగా మాట్లాడుతుందా, మనలాగా పని చేస్తుందా, మనలాగా ఏమైనా చేస్తుందా అని. అంటిల్ యూ టచ్ ద వైర్ యూ డోంట్ నో వాట్స్ అ పవర్ దట్ వైర్ హ్యాస్. ఆమేన్ చెప్పండి యేసు నామములో. నువ్వు ఆ వైర్ని టచ్ చేసేవారికి నీకు అర్థం కాదు దాంట్లో ఎంత శక్తి ఉంది అని. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసు నామములో. ఆమేన్. అలాగనే దేవుని యొక్క వాక్యం పలికే వరకు, దేవుని యొక్క వాక్యం పలుకుతున్నప్పుడు మనకు మామూలుగానే అనిపిస్తుంది, కానీ ఆ వాక్యం మన జీవితంలో అడుగు పెట్టినప్పుడు మనం మార్పు చూస్తాం యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పాలి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక యేసు నామములో. నేరుగా దేవుని యొక్క వాక్యంలో వెళ్దాం. దేవుని బిడ్డలు, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. దేవుని వాక్యం వినడానికి వస్తాం. మీ కుటుంబాలని ప్రభువు దీవించునుగాక యేసు నామములో. ఆమేన్. మంచిది బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. పరిశుద్ధ దేవుని దగ్గర యేసు నామములో దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుంటూ పరిశుద్ధ దేవుని దగ్గర యేసు నామములో ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం గాని చెప్పండి. పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని నుంచి 18వ వచనం వరకు ఒకసారి పరిశుద్ధ గ్రంథమున ప్రతి ఒక్కరూ ఆ వాక్యాన్ని తెరచి ప్రతి ఒక్కరు ఆ వాక్యాన్ని చదువుకుంటాం యేసుక్రీస్తు నామములో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుంటాం యేసు నామములో. Wants to go. ప్రతి ఒక్కరం కలిసి చదువుకుందాం యేసు నామములో. పేజ్ నెంబర్ 174, నూతన నిబంధన గ్రంథంలో. అందరం కలిసి చదువుకుందాం యేసు నామములో. గట్టి చదువుకుందాం యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. Wants to go. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం బిడ్డ. ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నాము కనుక యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో బిడ్డారా మీ మనస్సును దేవుని పైన పెట్టి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుందాం. బాలముగులవర్తి మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థనలో ఉందాం. తండ్రి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా,
ఈరోజు నీ పరిశుద్ధ వాక్యం నుంచి మాతో మాట్లాడబోతున్నారు. నీ పరిశుద్ధ వాక్యాన్ని మాకు విడుదల చేస్తున్నారు. నీ పరిశుద్ధ గ్రంథం నుంచి బలమైన వాక్కు మాకు ప్రకటింపజేస్తున్నారు. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాను తండ్రి, నీవు మా పక్షముగా ఉండి, నీవు మాలో ఉండి, నీ కృపా కార్యములు జరిగింపచేయండి. యేసుక్రీస్తు నామములో అద్భుతము చేయండి. పరిశుద్ధాత్మదేవ, నీ వెలుగును మీరు కుమ్మరింపచేయండి. యేసుక్రీస్తు నామములో సమాధానమును, వెలుగును, తేజో మహిమను, కృపను దేవా మీరు విడుదల చేయండి. మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ఈ వాక్య భాగం ద్వారా మీరు అందరిని దర్శించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో మార్పు కలిగింపచేయమని ప్రతి ఒక్కరిని చేతుగల అర్పణ చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని సత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్మము, ఇది భువయందుంచలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. జాన్స్ నిజము దీనిని నమ్ము, ఈ భువయందుంచలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఓ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, ముగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, పోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఆగి ఉందును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఓ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని, ఓ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ముము, అది భువయందుంచలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది.
నిజము దీనిని నమ్ముము భువయందుంచలేనిది. పరమ తండ్రి, నీ వాక్యముతో మీరు మాట్లాడండి అయ్యా. నీ ప్రజలందరినీ మీరు దర్శించండి, నీ వాక్యంతో కట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, నేరుగా దేవునికి వాక్యం చూసుకుందాం. ఒకరు ఆ వాక్యం చదవండి. యేసుక్రీస్తు నామములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వరకు ఒకరు వాక్యం చదువుతున్నారు. అందరి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు నామములో. వన్స్ టు గో. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మీ బైబిల్ చూడండి, అందరూ మీ బైబిల్స్ చూడండి, చదవండి అమ్మా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా వెడల్పును పొడుగును లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుడి. గట్టిగా మనం చెప్దాం యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక అమూల్యమైన మాట ఇక్కడ చూడండి ఏం రాయబడిందో. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు లేక పూర్ణులగునట్లుగాను సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు సంఘమును కోరుకుంటున్న విషయం ఏంటంటే, సరిగ్గా కూర్చోవాలి అందరూ. ఇక్కడ దేవుడు సంఘముతో కోరుకుంటున్న ఒక విషయం, తన మహిమగల సంఘం, తను ఏర్పాటు చేసిన సంఘం, దేవుడు ప్రేమతో ఏర్పాటు చేసిన సంఘము ఎలాగుండా ఉండాలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ. తన పరిశుద్ధ సంఘము తాను ఏర్పాటు చేసిన వధువైన సంఘము ఎలాగుండా ఉండాలో దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. సమస్త మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణులగునట్లుగా. వాక్యం చూస్తున్నావా? వాక్యం పైన మనసు పెట్టు. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను ప్రేమ యందు వేరుపాడి పొడుగు లోతు ఎత్తు వెడల్పు ఎంతో గ్రహించుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని పిల్లలుగా పిలువబడిన వారమైన మనము, దేవుని చేత దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమైన మనము, దేవుని పిలుపుకు అనుకూలంగా పిలువబడిన మనము సమస్త పరిశుద్ధులతో కూడా ఎత్తు లోతు వెడల్పు పొడుగులో సమానంగా ఉండాలంట. గట్టిగా మనం చెప్పండి యేసు నామములో. వారితో సరి సమానంగా తూచబడాలా. వారు ఏ విధంగా ప్రేమలో వేరుపారారో, వారు ఏ విధంగా ప్రార్థనలో సాగిపోయారో, వారు ఏ విధంగా దేవుని యొక్క వెలుగులో వెలిగిపోయారో, దేవుని యొక్క సాక్ష్యము కొరకు పరిగెత్తుకుపోయారో, వారితో పాటు వెడల్పులో పొడుగులో లోతులో ఎత్తులో ఈ 4 విషయంలో మనము సరి సమానంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనగా వారు పరిశుద్ధులు కనుక దేవుని చేత పిలువబడిన వారు, దేవునితో వీరు పరిశుద్ధులను పిలువబడిన జనాంగం వాళ్ళంతా, దేవుని చేత ప్రియమైన వారని పిలువబడిన వారు జనాంగం అదంతా, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం అని పిలువబడిన జనాంగంతో మీరు కూడా సమానంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు సమానంగా ఉండాలి. మీరు దేవుని సన్నిధానములో, దేవుని యొక్క స్థలములో మౌనముగా ఉండక, దేవుని యొక్క సంఘములో మౌనంగా ఉండక, ఆయనతో పిలువబడిన జనులు పరిశుద్ధులు ఎలాగున్నా ఉన్నారో వారితో పాటు మీరు కూడా పరిశుద్ధమైన జీవితమును అవలంబించాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా యేసు నామములో. హల్లెలూయా. నీవు దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు ఇది ఒక నేర్చుకోవాలా. నీవు సమస్త పరిశుద్ధులతో అనగా మన పితరులైన వారితో సమానంగా ఉంటున్నావా?
వారు లాంటి విశ్వాస జీవితం, కొంచెం ఎక్కువ తగ్గించుతాం, వారు లాంటి ప్రార్థన జీవితం, వారు లాంటి ప్రభువుని ప్రేమించే జీవితం, వారికున్న ఆ అనుభవాలు మీరు కలిగి జీవిస్తున్నారా? హల్లెలూయా. హలో బ్రదర్, తమ్ముడు, ఎక్కడున్నాను నేను? మీరు వారితో పాటు సమానులు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, నేను ఏర్పాటు చేసిన నా సంఘం, నేను పిలుచుకున్న నా సంఘము వారికి వారి వల్ల ఉండకూడదు. నేను ఏర్పాటు చేసుకున్న నా చిత్తానుసారంగా వారు జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ప్రతి ఒక్క పరిశుద్ధులు దేవుని యొక్క చిత్తాన్ని వెంబడించారు. బైబిల్లో ఉన్న ఫలాన్ని అనుభవించిన వారు ఆదాము మొదలుకొని అంతములో ఉన్న యోహాను వరకు, కడవరి కాలం ముందు పిలువబడిన యోహాను ప్రవక్త వరకు ప్రతి ఒక్కరూ ఆయన చిత్తములో నడుచుకున్న వారే, ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి వారే, ఆయన యొక్క నామమును గణపరిచినటువంటి వారే, దేవుని కొరకు ముందుగా సాగినటువంటి వారే. అయితే మీరు వారిని వెంబడించండి. ఆమేన్. బలం లేదా? మీరు వారిని వెంబడించి వారి వల్ల మీరు కూడా పరిశుద్ధులుగా పిలువబడండి. మీరు వారిని వెంబడించి వారి వల్ల ప్రార్థన పరులుగా మార్చబడండి. మీరు వారి వల్ల నన్ను ప్రేమించి నాకు దగ్గరగా, నాకు ప్రియమైన వారిగా అవ్వండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్న విధానం అది నీలో, దేవుడు నీలో ఏర్పాటు చేసుకున్న విధానం అది నీలో. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడు నీకున్న వాటిలో నిన్ను పరీక్షిస్తాడు. నీకు ఏదైతే ఉందో నీకున్న కొద్ది వాటిలోనే ఆయన నిన్ను పరీక్షిస్తాడు. నీకున్న కొద్ది వాటిలోనే నీవు దేవునికి నమ్మకముగా ఉన్నావా లేదా అని ఆయన పరీక్షిస్తాడు నిన్ను. నీకు కలిగిన కొద్ది ఆస్తిలోనే దేవునికి నమ్మకముగా ఇస్తున్నావా లేదని ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నీకున్న కొద్ది వాటి దేవునికి అనుకూలంగా జీవిస్తున్నావా లేదా అని ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ప్రార్థించిన వెంటనే నువ్వు మేలు పొందుకోవు. ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆయన కొద్దిగా ఇచ్చి పరీక్షిస్తాడు. నువ్వు కాపాడుకునగలవాడవైతే, నువ్వు నమ్మకముగా ఉండగలవాడవైతే ఆయన అప్పుడు నేను అధికుల పైన, అధికమైన వాటిపైన అధికారిగా మార్చుతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కొద్ది వాటిపైన నమ్మకముగా లేకపోతే, నీకు ఇచ్చిన కొద్ది వాటిపైన నువ్వు దేవునికి ప్రియమైన వారిగా లేక విశ్వాసగా లేకపోతే నువ్వు రాబోయే ఘనతను పొందుకోలేవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డారా, నీవు అనుకున్నట్టుగా పోవద్దు. నీవు అనుకున్నట్టుగా పోకూడదు. నీవు దేవుడు చెప్పిన ప్రకారముగా నడుచుకోవాలి. దేవునితో మాట్లాడే విధంగా దేవునికి వాక్యం నీతో ఏ విధంగా చెప్తుందో దానికి అనుకూలంగా నువ్వు వెళ్ళాలా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి వాక్యం చూడండి, 3వ అధ్యాయము 18. కొంచెం సరిగ్గా ప్లే చేయండి. 3వ అధ్యాయం 18. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు ఎవరితో అండి చెప్పాలి బిడ్డలు, ఎవరితో సమానంగా ఉండాలా? సమస్త పరిశుద్ధులతో కూడా మీరు దాని వెడల్పులోను పొడుగులోను ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు. ఒక మాట చెప్పండి బిడ్డారా, మనకు పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు రావాలంటే ఎలా అవుతుందండి? ఇప్పుడు మనకు మందిరం ఉంది, మనం దీన్ని లోతు అంటామా? తవ్వితేనే లోతు ఏర్పాటు అవుతుంది. దాన్ని 4 మూలలు వెడల్పులోను, పొడుగులోను, ఎత్తులోను దాన్ని సరిచేస్తేనే ఇది పొడుగు, ఎత్తు, వెడల్పు సమానంగా ఉందని అనిపిస్తుంది మనకి. ఆమేన్ చెప్పండి యేసునామములో, హల్లెలూయా. నీవు కూడా నీ జీవితంలో ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ ఆనంద విషయంలో కావచ్చు, నీ సమాధాన విషయంలో కావచ్చు, నువ్వు అనుకునే విషయంలో కావచ్చు, నువ్వు పరిపూర్ణంగా ఉండాలంటే క్రీస్తు అనే శిలువలో పరిపూర్ణం కావాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి ఆశలు ఉంటాయి, మేము ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. కొందరు అప్పుడప్పుడు కొందరు చెబుతారు కూడా, నాకు ఇలా ఉండాలి అయ్యారు,
నేను ఇటువంటి స్థాయిని కోరుకుంటున్నాను, నేను ఇటువంటి గొప్పదనాన్ని పొందుకుంటున్నాను, నేను ఇది కావాలని కోరుకుంటున్నాను, నాకు ఇది కావాలని కోరుకుంటున్నాను. దేవుడు నీవు అనుకున్నట్టుగా నిన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. జాగ్రత్త, దేవునికి వాక్యం వినాలా? హలో, దేవుడు నువ్వు అనుకున్నట్టుగా నేను తీసుకెళ్ళి దేవుడు అక్కడ పెట్టాడు అక్కడ. ఎందుకంటే దేవుడికి తెలుసు నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలని పరిగెడుతూ ఉంటే నువ్వు మరలా పడిపోతావని. నువ్వు ఏదైతే చేద్దాం, నేను ఇది కలిగి జీవిస్తాను, నేను ఇది కొనుక్కుంటాను, ఇది నాకు కావాలి అనుకుని తీసుకుంటావు. దేవుని చిత్తమైనదా కాదో కనుగొకుండా నీ ఇష్టం వెళ్ళి నన్ను తీసుకుంటావు, తిరిగి పడిపోతావు అని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు నీ జీవితంలోనికి దాన్ని అలౌ చేయడం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు వెంటనే నిన్ను తీసుకెళ్ళి ఆ పొజిషన్ దేవుడు పెట్టాడు. దేవుడు తాను అనుకున్న విధముగా, తాను వేసుకున్న ప్రణాళిక చొప్పున ఆయన నిన్ను మెల్లమెల్లగా పైకెత్తుకుపోతాడు. గట్టిగా చెప్పండి, ఇస్తున్నామలా. ఆయన మెల్లమెల్లగా నీ మెట్లు ఎక్కిస్తుంటాడు. ఆయన నిన్ను మెల్లమెల్లగా ఆ ఘనమైన స్థాయికి తీసుకెళ్తాడు. వెంటనే నువ్వు అనుకున్న అప్పుడు దేవుడు పైకెత్తి తీసుకెళ్ళాడు. ఆమేన్. బైబిల్లో ఒక వ్యక్తి అలాగా వెళ్ళాడు. తన సొంత లక్ష్యాన్ని ముందు పెట్టుకొని దేవుని పైన ఆధారపడకుండా, దేవుని చిత్తమును కాదని సొంత లక్ష్యం సొంతంగా పరిగెత్తాడు. న్యాయాధిపతుల గ్రంథములో 13వ అధ్యాయములో చూస్తే ఒక వ్యక్తి కనిపిస్తాడు. గనుడైన వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి. ఆయన పేరు న్యాయాధిపతి సంసోను. ఆమేన్, ఆమేన్. గట్టి చెప్పండి, ఇస్తున్నాను నామల, హల్లెలూయా. ఆయన పేరు న్యాయాధిపతి. దేవుడు తను ఏర్పాటు చేసుకుంది తన ప్రణాళిక చొప్పున. దేవుడు తన జీవితాన్ని ఘనమైన స్థాయిలో నిలబెట్టాలి అని. కానీ ఒక యవ్వన ప్రాయములోనే తన జీవితం మొత్తం ముగించ మునిపే, తన జీవితం అంతా మొత్తం అనుభవించక మునిపే యవ్వన ప్రాయములోనే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. యవ్వన ప్రాయంలోనే తను నాశనం అయిపోయాడు. యవ్వన ప్రాయంలోనే సొంత లక్ష్యం ఒకరు పరిగెత్తి దేవునికి ప్రణాళిక కాదని సొంత ఒకరు పరిగెత్తి పరిశ్రమను నెరవేర్చుకుంటే పరిగెత్తి పాడైపోయాడు. ఒక స్త్రీ కొరకు తల్లి తండ్రులను రిస్క్ లో తీసుకెళ్ళిపోయాడు. 2 hands. ఒక ఆఫ్టర్ ఒక అమ్మాయి కొరకు కుటుంబాన్ని రిస్క్ లో తీసుకెళ్ళిపోయాడు. దేవుని చిత్తమైనది కాదు, తాను ఆశపడ్డాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము చూడండి బిడ్డారా, 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము. చూడండి బిడ్డారా, 7వ వచనం చదవండి గట్టిగా. ఆలకించుము. చాలా చిక్కుడలమ్మా, ముసలోడు వాళ్ళు చూడకూడదా? చదవండి. ఆలకించుము. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇస్తున్నాము, హల్లెలూయా. దేవునికి బిడ్డలు చూడండి, ఇక్కడ రాయబడి 14వ అధ్యాయం 7వ వచనంలో ఈ సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు. ఈ సంసోను దేవుని పిలుపు చేత దేవుని కొరకు నిలబెట్టడానికి ముందుకు వచ్చినవాడు. అయితే తన సొంత నిర్ణయాన్ని, తన సొంత ఆశని తాను అనుకున్నట్లుగా చేదరడం కొరకు పరిగెత్తాడు. ఒక అమ్మాయిని చూశాడు, ప్రేమలో పడిపోయాడు, పాడైపోయాడు. ఈరోజు కాలం చూడండి, చాలా మంది యవనస్తులు ప్రభువుని నమ్మినప్పటికీ, ప్రభుని ఎరిగిన వారైనప్పటికీ ఈ పాడు ప్రపంచంలో జీవిస్తున్నారు. దేవుని చిత్తమా లేక దేవుని చిత్తము కాదా? నేను వేస్తున్న అడుగు, నేను వేసే ప్రతి అడుగు దేవునికి అనుకూలమైందా లేక దేవునికి అననుకూలమైందా? దేవుడు దీన్ని ఓకే చేస్తాడా? దేవుడు దీన్ని అగ్రి అవుతాడా లేక అగ్రి అవ్వడా? మనం లెక్క చేయం. కొందరు యవనస్తులు చూడండి బిడ్డారా, వారికి ఇష్టమైనది పొందుకొనకు దేన్నైనా తెగించి వేస్తారు. అమ్మ నన్ను ఎదిరిస్తారు, అందరు ఎదుర్చుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వారికి కావాల్సింది వారు ఛేదించుకోవాలి. కాబట్టి నీ జీవితంలో
నీ జీవితంలో దేవుని లక్ష్యము కనుక లేకపోతే, నీ జీవితంలో దేవుని యొక్క లక్ష్యము కనుక లేకపోతే నువ్వు పాడైపోతావు. సంసోను ఒక మంచి యవనస్తుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన బలవంతుడు, అనేక ఇశ్రాయేలు కాపాడుతున్న మంచి వ్యక్తి. సంసోను ఫిలిష్తీయుల లెక్క శత్రువులు చూస్తే గడగడగడ వణికిపోయేవారు. దేవుని ఆత్మతో బలముగా ఉన్న వ్యక్తి సంసోను. అయితే ఒక ఫిలిష్తీయురాలైన ఒక స్త్రీని చూచి మోహించి నాకు కావాలని పరిగెత్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుని ఫిలిష్తీయుల నుంచి తప్పించమనడా, లేకపోతే సింహాల నుంచి చంపేమని చెప్పాడు? దేవుడు సింహం చంపమని చెప్పాడా సంసోనికి? సింహం ఎదుర్కొంది ఎవరు? ఎందుకు ఎదుర్కొన్నాడు? ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తున్నప్పుడు, దేవుని లక్ష్యాన్ని కాదని తన సొంత లక్ష్యాన్ని చేద్దామని పరిగెత్తినప్పుడు సంసోనికి సింహం ఎదురుపడింది. అది దేవుని చిత్తమైన సంహరణ కాదని. దేవుడు అతనిలో తన జీవితంలో ఒక ప్రణాళిక దేవుడు దాన్ని ఏర్పాటు చేయలేదు. దేవుడు సంసోను పట్ల ఒక ప్రణాళిక, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి జీవించాడు ఆయన. ఎందుకంటే ఈ సంసోను నా కొరకు జీవించాలా, ఈ సంసోను నా ప్రణాళిక చెప్పిన బతకాలి, ఈ సంసోను నా కొరకు నా బిడ్డల్ని రక్షించాలి అని దేవుడు గొప్ప ప్రణాళిక పెట్టుకుంటే సంసోను దేవుని లక్ష్యాన్ని కాదని సొంత మార్గంలో వెళ్ళిపోయాడు. మంచి యవ్వన ప్రాయములో అన్యుల మధ్యలో చచ్చిపోయాడా? మంచి యవ్వన ప్రాయములో సంతోషము గడిపోవలసిన సమయంలో, ఆనందము తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన శ్రమలో తన కుటుంబాన్ని తనకు తాను పాడు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీలో దేవుని యొక్క లక్ష్యము కనుక నెరవేర్చబడకపోతే, నీవు దేవుని యొక్క ప్రణాళికలో కనుక లేకపోతే నీ లక్ష్యం నిన్ను పాడు చేస్తుంది. జాగ్రత్త. నువ్వు దేవుని లక్ష్యాన్ని కాదని సొంతముగా పరిగెడితే సాతాను నిన్ను పడగొడతాడు, సాతాను నిన్ను పడగొట్టి వేస్తాడు. హల్లెలూయా. వెంటనే అందచంద లెక్కల్ని ఆశపడకు, వెంటనే ఆస్తులు కావాలని పరిగెత్తకు. దేవుని దగ్గర దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకో ముందు. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామలా. ఆమేన్, హల్లెలూయా. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల దేవుని యొక్క చిత్తము ఏమైందో తెలుసుకో. పరిగెత్తకు వేటికంటే వాటి కొరకు. నీ పట్ల దేవుడు ఏ లక్ష్యం నీకు పెట్టాడు? పౌలు ఏమన్నాడండి? గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. ఆయన గురి ఏంటి? ఆయన గురి ఏంటండి? దేవుని యందు విశ్వాసములో కొనసాగడమే. ఆమేన్, ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. హలో, గట్టిగా ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను దేవుని రాజ్యము కొరకు నిలబడాలి, అదే ఆయన గురి. దేవుని కొరకు మంచి సాక్ష్యం కలిగి జీవించాలి, అదే ఆయన గురి. దేవుని కొరకు మంచి సాక్ష్యం కలిగి బతకాలి, అదే ఆయన గురి. అందుకే ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడి తిని, చెప్పండి, మంచి పోరాడి తిని నా పరుగును కడుముట్టించుదని జీవ కిరీటమును సంపాదించుకుంటే. గట్టిగా చెప్పండి ఇస్తున్నామలో. హల్లెలూయా. నీవు దేవుని లక్ష్యములో ఉంటే, నువ్వు దేవుని లక్ష్యములో ఉంటే నీ లక్ష్యమును ఆయన నెరవేర్చుకుంటాడు. గట్టిగా చెప్పండి ఇస్తున్నామలో. నీ లక్ష్యం దేవునికి అనుకూలమైందా? నువ్వు వెళ్ళే మార్గం దేవునికి ప్రియముగా ఉందా? నువ్వు మాట్లాడే మాట దేవునికి అనుకూలముగా ఉందా? నువ్వు చేసే ప్రతిదీ దేవునికి అనుకూలంగా ఉందా? గమనించు. వెంటనే నేను అది కొనుక్కుంటాను, నాకు ఇది కావాలా, నాకు వాళ్ళు కావాలా, నాకు ఆ ఇల్లు కావాలా, నాకు అందలము కావాలా, నాకు అంత ఆస్తి కావాలా? లేదు, దేవుని చిత్తము నీ పట్ల ఏముందో గమనించు. నీకున్న కొద్ది వాటిలో దేవుడికి నమ్మకంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నీకున్న కొద్ది వాటిలో దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు అధికమైన వాటిపైన నేను ఘనపరుచుకుంటాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఇచ్చిన వాటిని నువ్వు కాపాడుకోలేకపోతే, నీకు ఇచ్చిన వాటిని నువ్వు కాపాడుకోలేకపోతే, నీకు ఇంత రక్షణ కావచ్చు, నీకు ఇచ్చిన ప్రార్థన జీవితం కావచ్చు, నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితం కావచ్చు, నీవు వీటిని పాడు చేసుకుంటే రాబోయే దేవుని నువ్వు పోగొట్టుకుంటావు.
హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి బిడ్డలారా, దేవుడు యోసేపుతో చిన్నగా ఉన్నప్పుడు మాట్లాడాడు. యోసేపు, నిన్ను రాజుగా మార్చుకుంటాను, దేశానికి అధికారిగా మారుస్తానని దేవుడు 2 రకాల దర్శనాలతో దేవుడు మాట్లాడాడు. యోసేపుతో మాట్లాడాడు. దేవుడు నాకు చూపించాడు కదా అని చెప్పి పరిగెత్తలేదు, ఆగాడు, ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది చేసే పొరపాటు ఇదే. దేవుడు నాకు చూపించాడు, నేను పరిగెడతా. దేవుడు నాకు చూపించాడు, నేను కొనుక్కుంటాను అంతే. ఆగు, దేవునికి ఇచ్చేంత దాన్ని బట్టి నువ్వు ఆగు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు ఒక వెహికల్ ఇస్తాను చెప్పాడా, ఇచ్చే వరకు ఆగు. ఆమేన్. దేవుడు నీకు పని ఇస్తాను చెప్పాడా, వచ్చే వరకు ఆగు. దేవుడు నిన్ను ఆ గొప్ప స్థానం తీసుకెళ్తాను చెప్పాడా, అది వచ్చే వరకు ఆగు. అంతవరకు దేవుని దగ్గర విశ్వాసంతో ఉండు, అంతవరకు దేవుని దగ్గర ఓపికతో ఉండు. దేవుడు కనపరుచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని సంగమా, నీకు దేవుడు చూపించాడని చెప్పి పరిగెత్తుకుంటూ పోయావు, పాడైపోతావు. యోసేపు దేవుడు చూపించాడు, యోసేపు నేను దేశానికి అధికారిగా మారుస్తానయ్యా అని. అప్పుడు యోసేపు ఎక్కడున్నాడండి? అడవిలో ఉన్నాడు, అడవిలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. యోసేపు నిన్ను రాజ్యాధికారిగా మార్చుకుంటానన్నాడు. కానీ యోసేపు మౌనంగా ఉండి ప్రార్థించాడు. ఆ దర్శనం చెప్పినప్పుడు సొంత వారు కూడా అతన్ని తృణీకరించారు. అంతగా వెళ్ళిన కానీ తన ప్రార్థన చేసుకుంటూ పోయాడు. రాజుగా దేవుడు మారుస్తాను చెప్పాడు, కానీ సొంత అన్నయ్యలు తనని తీసుకెళ్ళి లోయలో వేసేశారు. చూడండి ఆదికాండంలో, చూడండి బిడ్డ, ఆదికాండంలో 37వ అధ్యాయం 23 వచ్చిన చదవండి గట్టిగా. 37:23. యోసేపు తన సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు అంగిని అతను తొడుక్కొని ఉండిన అవిచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడదోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడేమో గొప్ప అధికారిగా మారుస్తాను చెప్పాడు, కానీ ఇతని బతికేమైందండి? గుంటలో పడిపోయింది. ఇతని బతికేమైంది? చర్చల్లో పడిపోయింది. ఇతని బతుకు నీళ్లు లేని బావిలో, ఆ లోయలో పడిపోయింది. అయినప్పటికీ బిడ్డారా, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు యోసేపు. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయినప్పటికీ యోసేపు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు తనకి ఏదైతే ఇచ్చిన దర్శనం, ఆ దర్శనం యోసేపు బలంగా కాపాడుకున్నాడు. ఎందుకంటే ఒకరోజు ఆ దర్శనము నెరవేర్చబడుతుంది. ఒకరోజు ఆ దర్శనం దేవుడు ఖచ్చితంగా ఫుల్ఫిల్మెంట్ చేస్తాడు. ఖచ్చితంగా ఆయన దేవుడు ఇచ్చిన లక్ష్యాన్ని ముందు పెట్టినాడు యోసేపు. ఆమేన్, హల్లెలూయా. దేవుని లక్ష్యాన్ని నువ్వు ముందు పెట్టుకుంటే బిడ్డారా, నువ్వు శ్రమలో ఉన్నప్పటికీ, నువ్వు సమస్యలో ఉన్నప్పటికీ, నువ్వు లోయలో ఉన్నప్పటికీ ఆయన పైకెత్తుకుపోతే సుఖిస్తున్నామల్లా. గట్టిగా మనం చెప్పాలి, ఇస్తున్నామల్లా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరు గట్టిగా వేస్తున్నాం హల్లెలూయా. నువ్వు దేవుని లక్ష్యములో ఉంటే, నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే, నువ్వు దేవుని చిత్తంలో నడుచుకుంటూ వెళ్ళిపోతే నీ శ్రమను కూడా ఆయన ఆనందముగా మార్చుకోపోతే సుఖిస్తున్నామల్లా. ఆమెను చెప్పండి, సుఖిస్తున్నాం బిడ్డారా. గట్టిగా ఆమెను హల్లెలూయా. దేవుడు నోవహును ఏర్పాటు చేసుకున్నాడు. నోవహుతో దేవుడు చెప్పాడు, నోవహు నీవు నా కొరకు ఒక పెద్ద ఓడ నిర్మించాలి. దేవుడు చెప్పిన మాట ఒక నోవహు నిర్మించాడు. తను రకరకాల జంతువులు వచ్చేస్తాయి. భయంకర వర్షం ఆరంభించబడింది. ఆ వార్తలు మూయబడ్డాయి. బయట ప్రపంచం అంతా శ్రమలో ఊగిపోతా ఉంది. నోవహు మాత్రము దీవెనలో ఉన్నాడు. గట్టిగా మనం చెప్పాలా, గట్టిగా మనం చెప్పాలి. ఇస్తున్నామలో లోకమంతా మునిగిపోతా ఉంది. నోవహు అతని కుటుంబీకులు అతనితో వచ్చిన వారందరూ ఏం చేస్తున్నారండి? సంతోషముతో గానం చేస్తున్నారు. గట్టిగా మనం చెప్పాలా. నీవు దేవుని లక్ష్యములో ఉంటే, నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటే, నువ్వు దేవుని చిత్తములో నడుచుకుంటే
నీ శ్రమను ఆయన దీవెనకరంగా మారుస్తాడు. గట్టిగా మనం చెప్పాలా? ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క లక్ష్యము నెరవేర్పు కొరకై ప్రయత్నించు, పరిగెత్తు. కొద్దిగా శ్రమ వస్తుంది, తట్టుకో. కొద్దిగా బాధ వస్తుంది, ఓపికతో భరించు. కొన్నిసార్లు ఏడవలసి వస్తుంది, పర్లేదు. కొన్నిసార్లు ఎవరు ఓదార్చారు, పర్లేదు. అలాగనే ముందుకెళ్ళిపో. యోసేపులాగా గణపరుస్తాడు దేవుడు. ఆమెను చెప్పండి యేసునామములో. దేవుడు గొప్ప దర్శనం దేవుడు చూపినాడు, కానీ నా బతుకు పాడైపోతుందని బాధపడకు. దేవుడు గొప్ప ప్రణాళిక దేవుడు నాకు ఇచ్చాడు, మంచి వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నేను కన్నీరు కారుతున్నానని ఏడవద్దు, అధైర్యపడవద్దు, ధైర్యము తెచ్చుకోండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అపరిపడం ఆపేసాయి, దేవుని పైన విశ్వాసంతో ఉండే సుఖిస్తున్నామల్లో. గట్టిగా ఉంటే పలే సుఖిస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను ఏర్పాటు చేసుకుంది, నిన్ను పిలుచుకుంది, ఆయన కొరకు నువ్వు జీవించి ఆయన వలన నువ్వు ఘనమైన స్థాయిలో ఉంటావేస్తున్నామలో అని. ఆమేన్, హల్లెలూయా. నీకున్న ప్రార్థన జీవితాన్ని కాపాడుకో, నీకున్న విశ్వాసాన్ని కాపాడుకో. దేవుని కొరకు ఒక యాగముగా మార్చబడు, దేవుని కొరకు ఒక పరిపూర్ణుడిగా మార్చబడు, దేవుని కొరకు తగ్గించు. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి, కొన్నిసార్లు శ్రమలో ఉండిపోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు బాధలో ఉండిపోవాల్సి వస్తుంది. నీ సొంత వారు కూడా నీ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు అని పలకరించే శ్రమ కూడా రాదు. అయినప్పటికీ విశ్వాసం వదిలిపోకో, దేవుని లక్ష్యంలో జీవించు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని లక్ష్యం కొరకు పరిగెత్తు. ఎంత చెప్పాలి బిడ్డ? చూడండి, మొదటి పేతురు పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురు పత్రిక. ప్రైజ్ ది లార్డ్. రహందరిక వశందరిక లబ. మొదటి పేతురు పత్రిక పెట్టారా? చూడండి, 6వ వచనం చదవండి గట్టిగా. మొదటి వచ్చే 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలిగి ఉన్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన స్థిరపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత ఇక శ్రమల చేత లేక ఈ దుఃఖముల చేత లేక ఈ బాధల చేత పరీక్షించబడినదై నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్ష మీకు మెప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణం. గట్టిగా చెప్పకూడదాం యేసుక్రీస్తునామములో, గట్టిగా చెప్పకూడదాం యేసుక్రీస్తునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ శ్రమ అనుభవిస్తున్నావో ఆ శ్రమ దేవునిలో నీకు మెప్పు తెస్తుందంట. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీవు పొందుతున్న ఈ శ్రమ, నువ్వు అనుభవిస్తున్న ఈ కన్నీరు ఒక రోజున నీకు ఘనత, మెప్పు, యోగ్యత తీసుకొస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. హల్లెలూయా. నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి బాధపడుకునేలో ఎవరు ఉన్నారో అతని బట్టి ఆనందించి యేసునామములో. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా యేసునామములో. బిడ్డారా, ఈ శ్రమలు ఉన్నాయి కదా, ఇలా అయిపోతున్నాయి కదా అని బాధపడకు, అధైర్యపడకు. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. నీ లక్ష్యాన్ని దేవుని పైన పెట్టు, నీ లక్ష్యాన్ని దేవుని పైన గురి చేసుకో, నీ లక్ష్యాన్ని ప్రభు పైన ఆనబెట్టు, నీ లక్ష్యాన్ని ప్రభుకి అంకితం చేసుకో. ఆయన నిన్ను గణపరుచుకుంటాడు. పెట్టారా, ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో బాధపడుతున్నావో దేవుడికి తెలియదనుకుంటారా? నువ్వు ఏ స్థితిని బట్టి కన్నీరు కాస్తున్నావో, నువ్వు ఎక్కడెక్కడ ఏ స్థితిలో బాధపడుతున్నావో, ఏది లేక నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏది లేక ఆహారం లేక తిండి లేక కనీసం ఒక రోజు గడపడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నావో దేవుడు చూడాలనుకుంటున్నావు బిడ్డ. ఆయన చూస్తున్నాడు. నిన్ను పైకెత్తడానికి ఆయన ముందుకు వస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సంపాదన లేదు, ఈరోజు ఇబ్బంది ఎదుర్కొన్నాను, ఇక్కడ సమస్య ఎదుర్కొన్నాను, ఇక్కడ బాధపడుతున్నానని ఇన్ని విధాలుగా బాధపడుతున్నావు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్కోసారి ప్రయాణం చేసేటప్పుడు ఏడవచ్చు, ఒక్కోసారి నువ్వు పని చేసేటప్పుడు లోపల దుఃఖపడచ్చు, ఒక్కోసారి నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ పిల్లల్ని బట్టి బాధపడవచ్చు, ఒక్కోసారి ఏమీ లేక కన్నీరు కాస్తుండవచ్చు. ఆయన చూడలేదు అనుకుంటా, బిడ్డ చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు తృణీకరించినా, ఎవరు వెలివేసినా, ఎవరు పాడద్రోలినా ఆయన నిన్ను పాడద్రోలడు. యేసుక్రీస్తునామములో ఆమె చెప్పండి. యేసునామములో నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నయు నీవిచ్చినదే ప్రభువా, నాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. పాడాలా యేసయ్యా, నాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా, నాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా ఆరాధనా నీకే. నా కనుల వెంబడి కన్నీళ్ళు రానియగా, నా ముఖములో దుఃఖమే ఉండనీయగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 నీకే. కనుల వెంబడి కన్నీరు రానియగా, నా దుఃఖములో దుఃఖమే ఉండనీయగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ప్రభునందు నమ్మకంగా ఉండు. ప్రభు మాటి మాటికి ఈ మాటలను చెప్పమంటున్నాడు. ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి అందు ప్రభుకి నమ్మకంగా ఉండు. నువ్వు కన్నిట్లో ఉన్నావా, నమ్మకంగా ఉండేస్తున్నావా? నువ్వు ఏడుస్తున్నావా, నమ్మకంగా ఉండేస్తున్నావా? అప్పులతో కింద మీద పడుతున్నాయేమో, నమ్మకంగా ఉండు. పూటకు అన్నం కూడా లేదేమో, నమ్మకంగా ఉండు. ఘనపరిచే దేవుడిని చూస్తున్నాడు. ఇస్తున్నామలా ఆమెను ఇస్తున్నామలా ఘనపరిచే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని లక్ష్యము కొరకు శ్రమలు పడ్డా పర్లా, నీ లక్ష్యము కొరకు శ్రమలు పడద్దు. నమ్మకంగా జీవించు. యోసేపు, దావీదు, అబ్రహాము, మోషే అందరూ కూడా వారి లక్ష్యాలు పక్కన పెట్టి, ఆశ పక్కన పెట్టి, దేవా నీవే నా ఆశ, నీవే నా లక్ష్యం అని చెప్పారు. వారి ఆశ ప్రభు స్థిరపరిచాడు. ఆమేన్. అబ్రహాము తన తండ్రి ఇంట్లో ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత దీవెనతో ఉన్నాడో, ఎంత ఆస్తో ఉన్నాడో, దేవుని మాట వెంబడించి దేవుని లక్ష్యము తన లక్ష్యముగా మార్చుకొని ఒంటరిగా పోయిన తర్వాత దానికి మించిన 1000 రెట్ల దీవెన పొందుకున్నాడు. గట్టిగా చెప్పులు కొడదాం యేసుక్రీస్తునామములో, గట్టిగా చెప్పులు కొడదాం యేసుక్రీస్తునామములో. కేవలం ఆ లక్ష్యంలో బతకడం మాత్రమే నేర్చుకో. ఆయన కొరకు జీవించడం మాత్రమే నేర్చుకో. వేదొద్దు, వేరేది ప్రయత్నించావు పాడైపోతావు. సొంత లక్ష్యాన్ని ఛేదించడానికి పరిగెత్తినావు, పాడైపోతావు. అంతా దేవుని కొరకు జీవించావు. నువ్వు ముసలివాడివేమో, నువ్వు వృద్ధాప్య స్థితిలో ఉన్నావేమో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అమ్మా
బ్రదర్, నువ్వు పెద్దవాడివైనా చిన్నవాడివైనా నడి వయస్కులో ఉన్నా నమ్మకంగా జీవించు. ఆమేన్, హల్లెలూయా. నమ్మకముగా నువ్వు జీవిస్తే ఆయన నిన్ను కనపరుచుకున్నాడు యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా.